ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏది నా చేయి చూసి చెప్పండి. ఆ చేయి చూపించవే తల్లే. కళ్ళు మూసి కాదు, చూసి చెప్పు. చెప్తాను కదే తల్లి, కాస్త ఓపిగ్గా ఉండండి. ఏదిలా చూపించమ్మా. గీతలు బాగానే ఉన్నాయి గాని నీ రాత బాగోలేదే తల్లి. నీకు బంగారం మీద మోజుంది. అవునవును, నువ్వు భలే చెప్పావు స్వామి. మరి నేను కోరుకున్నంత బంగారం నాకు వస్తుందా? నీకు అచ్చాసి ఎక్కువే తల్లే. ఉన్నదాంతో సరిపెట్టుకోవాలే కోనా, లేకపోతే నీ బతుకు ఎత్తడే. ఏది నా చేయి చూసి చెప్పు. ఇది చెయ్యే కాదు తల్లే, అదే ఈ చెయ్యి చూపించమంటున్నాను. నీకు నీ పేరుకి సంబంధమే ఉండదు తల్లే. సంబంధం లేకపోవడం ఏంటి? నాకు మా నానమ్మ పేరు పెట్టారు. ఈ గీతను బట్టి చూస్తే మీ ఆయన చాలా కాలం క్రితమే హరీమన్నాడు తల్లే. అది గీత పెట్టి చూడాలా? నా మొహం చూస్తే తెలియట్లా? కొత్తదేమన్నా ఉంటే చెప్పు. ఇటు చూపించు. అలా 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 వచ్చి ఇలా పోయి అలా వెళ్ళిపోయిందేంటి? ఏమైంది దొరా? ఎందుకలా చూస్తున్నా? ఏముంది అందులో? చెప్పమంటావా తల్లి? ఏంటో చెప్పు. చెప్తే మీరు ఎగిరి గంతేస్తారు తల్లే. మీకు లేటెస్ట్ గా సెకండ్ మ్యారేజ్ యోగం ఉన్నదే తల్లే. అంటే అంటే రెండో పెళ్లి యోగం. ఈ వయసులో నాకు రెండో పెళ్ళేమిట్రా సచ్చినోడా? శాస్త్రం చెప్తుంది, కొనదెవరు చెప్తుండు? అదిగో ఆ తల్లి పేరు సీతమ్మ కదూ? సీతమ్మ తల్లే కదూ? చెప్పండి. సీతమ్మ కాదు, జానకమ్మ. రెండు పేర్లకి అర్థం ఒకటే కదా తల్లి. నేను చెప్పింది, నా కొండదేవరు చెప్పింది కరెక్టే. పాపం ఆ జానకి మాతకొచ్చిన తిప్పలే ఈ జానకమ్మకి వచ్చాయంట. నిజమేనా తల్లి? కొండదేవరు చెప్తుండు. నిజమే. మధ్యలో గీత వచ్చిందిగా. అక్క, నువ్వు కూడా చేయి చూపించు. తిప్పలు నా ఒక్కదానికే కాదు స్వామి, ఇల్లు మొత్తం ఇబ్బందుల్లో ఉంది. బయటపడే పరిహారం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. కుర్రు ఒక మగ కోన, ఒక ఆడ కోన, ఇద్దరూ ఈ ఇంటి కోనలే. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆ ఇద్దరూ లగ్గం చేసుకుండ్రు. అందుకే
అందుకే ఈ ఇంట్లో సమస్యలు మొదలైనవి తల్లే. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావు. ఈ సమస్యల నుండి బయటపడే పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. వాళ్ళు కలుసుకోనందుకే ఈ సమస్య వచ్చింది తల్లే. వాళ్ళిద్దరినీ కలిపేస్తే ఈ సమస్య పోతుంది తల్లే. కుర్రో కుర్రు. బుడమొక్కులడా, కాస్త వివరంగా చెప్పు. వాళ్ళని కలపడం ఏంటి? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లిళ్ళు జరిగేది ఆ దైవ నిర్ణయంతోనే తల్లే. దాన్ని మీరు అర్థం చేసుకుని వాళ్ళని హక్కున చేర్చుకోకుండా పక్కన పెట్టేశారే కోనా. ఆ కోనలిద్దరూ కళ్యాణం చేసుకున్నారే గాని వాళ్ళకి కార్యం జరిపించే ఏర్పాట్లు మాత్రం మీరు చేయలేదే తల్లే. ఆ ఒక్కటి జరిపిస్తే మీరందరూ గంపగుత్తగా మళ్ళీ ఒకటైపోతారే తల్లే. అది సంగతి. ఇతను చెప్పింది కరెక్టే కదా. పెళ్ళయిందని ఎగేసుకుని వాళ్ళని వెనకేసుకు రావడం కాదు, ఆ తర్వాత జరగాల్సిన పనులు కూడా దగ్గరుండి జరిపించాలి కదా. ఆ సంగతి ఏదో చూడు, అప్పుడైనా నా కొడుకు మనశ్శాంతిగా ఉంటాడు. పద్మ, అతనికి 10వ పరకో ఇచ్చి పంపించేవే. అబ్బబ్బబ్బా, ఈ ముసలి మనసు ఎంత పెద్ద మనసు. ఇదిగో కోన, 10వ పరక్కో క్వార్టరే కాదు, కొత్తిమీర కట్ట కూడా రాదు కోనా. ఒక 200 పలహార్లన్న ఇవ్వు కోనా. ఇస్తే దర్జాగా క్వార్టర్ తాగేచ్చు. అంత నా దగ్గర లేవు. అబద్ధం ఆడకే కోనా. నువ్వు వంటగదిలో ఉప్పు డబ్బా కింద దాచిపెట్టడం నాకు తెలుస్తలే. అవి తీసుకురా. అక్కడుంటాయని నీకెలా తెలుసు? కొండదేవరా, కొండదేవరు చెప్పిండు. కుర్రో కుర్రు. వదినా చెప్తున్నారుగా, కరెక్టే అనుకుంటా. వెళ్ళి తీసుకొచ్చే. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.